వెరీ గుడ్ మార్నింగ్. నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఇవాళ ప్రధాన దినపత్రికలు ఈనాడు, సాక్షి, జ్యోతి, అలానే వెలుగు దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికకి సంబంధించి మనం ఇవాళ చూసుకుంటే కనుక తనువు కుశలం, మనస్సు వికలం, శారీరక ఆరోగ్యంతో పోలిస్తే ఆర్థిక మానసిక ఆరోగ్యం తక్కువే అంటూ కూడా ఒక వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శారీరక ఆరోగ్యం బాగున్నా ఒత్తిడి జాస్తి. పట్టణవాసులు 82% మందికి ఇదే పరిస్థితి. మధ్య వయస్కుల కంటే యువతలో మరింత ఎక్కువ. బెంగళూరు, హైదరాబాద్లో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం. ఐహెచ్క్యూ సర్వేలో ఆసక్తికర అంశాలు అంటూ కూడా ఒక వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం. సో బయటకు చూస్తే ఆరోగ్యంగా కనిపిస్తోంది యువత, కానీ లోపల మాత్రం ఒత్తిడి, ఆందోళనతో సతమతం అవుతున్న పరిస్థితి పట్టణ భారతీలో కనిపిస్తోంది. పట్టణ ప్రజల్లో ఆరోగ్యకరమైనటువంటి జీవనశైలిపై అవగాహన పెరుగుతున్నప్పటికీ మానసిక ఆర్థిక ఆరోగ్య అంశాల్లో ఇంకా సవాళ్లు కొనసాగుతున్నాయి. తమ శారీరక ఆరోగ్యం బాలేదని చెప్పిన వారు 1% మంది మాత్రమే. అయినా ఏకంగా చూసుకుంటే 82% మంది తాము ఒత్తిడికి గురవుతున్నట్లు వెల్లడించారు. అంటే ప్రతి 10 మందిలో 8 మందికి పైగా మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారంట. ఆ విషయం అయితే మనకి దీన్ని బట్టి అయితే మనకు అర్థమవుతోంది. వీరిలో 13% మంది తమ ఒత్తిడి అదుపు చేయలేని స్థాయిలో ఉందని, మరో 69% మంది ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని నియంత్రించుకోగలిగే స్థాయిలో ఉందని చెప్పారు. మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్ యూగో ఇండియా భాగస్వామ్యంతో నిర్వహించిన ఇండియా హెల్త్ కోషెంట్ ఐహెచ్క్యూ అంటారు షార్ట్ ఫామ్లో, దానికి సంబంధించి కూడా సర్వే ఏదైతే జరిగిందో 2025-26లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆరోగ్యాన్ని శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, వృత్తిపరమైన కేటగిరీలుగా విభజించి మొత్తం సగటు ఆరోగ్య సూచిని ఈ సర్వే ద్వారా లెక్కగట్టినట్టు అర్థమవుతుంది. మొత్తం మీద ఏదైనా ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి ఇదొక కారణంగా ఉన్నా, బట్ పని ఒత్తిడి కావచ్చు, ఇదంతా కూడా పట్టణ యువతలో దాదాపు కూడా ఇలాంటిది. తనువు కుశలంగా ఉన్నా కూడా జిమ్ములకి వెళ్తున్నారు యువత, ఎక్సర్సైజులు చేస్తున్నారు, ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, రకరకాల వీడియోలు అవన్నీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ మానసికంగా ఎంత స్ట్రెంథన్గా ఉన్నారనేది విషయం. దానికి సంబంధించిన సర్వే చూసుకుంటే కొద్దిగా స్ట్రెస్కి వాటికి గురవుతున్నట్టు, ఒత్తిడి గురవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. సో ఏది ఏమైనా దానికి సంబంధించి కూడా కొంత ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనం ఒక వార్త చూద్దాం. కొలువులకు సిద్ధం కండి, నిరుద్యోగ యువతకు తీపి కబురు. 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్. ఇప్పటికే 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. మిగతా ఖాళీలకు సెప్టెంబర్ 15, అక్టోబర్ 15న ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. 1 మంత్ గ్యాప్లో సెప్టెంబర్ 15, అక్టోబర్ 15 ప్రకటనలు. వాటిలో 149 గ్రూప్ 1 అయితే 673 గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న దానికి సంబంధించి చూసుకుంటే మొదటి విడతగా 1,523 ఖాళీలకి సంబంధించి నోటిఫికేషన్ 2026 మే 15న విడుదలైంది ఆల్రెడీ. తర్వాత రెండో విడతకు చూసుకుంటే కనుక 3,231 పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 15న, అలానే మూడో విడత 2,311 పోస్టులకు అక్టోబర్ 15, 1 మంత్ గ్యాప్లో. మళ్ళీ అదే అక్టోబర్ 15 మనం చూసుకుంటే 4 విడతగా 2,995కి సంబంధించి మొత్తం 10,060 పోస్టుల ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ని జీవో జారీ చేసినటువంటి అవకాశం. జారీ చేశారు, బట్ దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే డేట్స్ మాత్రం అక్కడ మనకి ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. 4 విడతల్లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయనుంది. సో ఏది ఏమైనా కూడా వాళ్ళ టార్గెట్ 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్. సో విజయనగరంలో నిర్వహించిన రోడ్ షోలో యువతతో మంత్రి లోకేష్ సెల్ఫీ. త్వరలో మరో డిఎస్సి 3,000 పోస్టులు భర్తీ చేస్తాం, మంత్రి లోకేష్ వెల్లడి అంటూ కూడా ఆ వివరాలు ఇన్ డీటెయిల్గా 2వ పేజ్లో మనకున్నాయి. డిఎస్సి కూడా మళ్ళీ త్వరలో రిలీజ్ కాబోతుంది. అంటే డిఎస్సి అభ్యర్థులంతా కూడా మరి సిద్ధం కావాల్సినటువంటి సమయం. సో తర్వాత మనం ఒక న్యూస్ చూద్దాం. వందే మాతరంపై రాజీ లేదు, నూతన కార్యవర్గంతో భేటీ కోసం పార్టీ కార్యాలయానికి వస్తున్న మోదీకి స్వాగతం పలుకుతున్న నితిన్ నబీన్ అంటూ కూడా వార్త చూస్తాం. డీటెయిల్స్లోకి వెళ్తే పార్లమెంటు శాసనం కంటే కాంగ్రెస్ తీర్మానం గొప్పదా, సింహం తోలు కప్పుకున్న నక్కలా కాంగ్రెస్ ఉంది అంటూ భాజపా వ్యాఖ్యలు. 14 ఏళ్ల పైబడిన యువతలో నిరంతర సంప్రదింపులకు నిర్ణయం, పార్టీ కొత్త కార్యవర్గంతో మోదీ భేటీ అంటూ కూడా చూస్తున్నాం. వందే మాతరం విషయంలో కాంగ్రెస్ వైఖరి సింహం తోలు కప్పుకున్నటువంటి నక్కలా ఉందని భాజపా ధ్వజమెత్తింది. ఇలా చేసిన నక్క ఎప్పటికీ సింహం కాలేదని ఎద్దేవా చేసింది. బుజ్జిగింపు రాజకీయాలకు ఎల్లకాలం దాయలేరంటూ ఏదో ఒకనాడు ముసుగు తొలగిపోయి స్వార్థం బట్టబయలవుతుందని కాంగ్రెస్ను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. వందే మాతరంలో 2 చరణాలు మాత్రమే
2 చరణాలు మాత్రమే పాడాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC తీర్మానించడాన్ని ఖండించింది. 1930 దశకం నాటి బుజ్జగింపు రాజకీయ విధానాన్ని కాంగ్రెస్ ఎంచుకుందని విమర్శించింది. భాజపా నూతన పదాధికారుల తొలి సమావేశాన్ని శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. అధ్యక్షుడు నితిన్ నబీన్ దీనికి అధ్యక్షత వహించారు. 10 అంశాలతో ఈ సమావేశం ఒక తీర్మానం చేసింది. యువతకు ప్రాధాన్యం ఇచ్చి వారితో నిరంతరం మాట్లాడుతూ ఉండాలని అధ్యక్షుడు నొక్కి చెప్పారు. 14 ఏళ్లు దాటిన వారిని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నారు. సో స్వాతంత్ర సంగ్రామంలో చారిత్రక పాత్ర పోషించిన వందే మాతరానికి జనగణమనతో సమాన గౌరవం హోదా కల్పిస్తున్నట్లు తొలి రాష్ట్రపతి రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950లోనే వెల్లడించారు. అధికారిక రాజకీయ ప్రోటోకాల్లో జాతీయ గీతంగా జనగణమన స్థిరపడగా దాంతో సమానమైన వందే మాతరానికి సంబంధించి కూడా సమాన హోదా ఉండాలనే దిశగా కూడా ప్రయత్నాలు చేసినట్టు మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఇంకా డీటెయిల్గా మనకు కావాలంటే 12వ పేజీలో ఉంది. సో తర్వాత మనం నెక్స్ట్ వార్తలోకి వెళితే కనుక రాజకీయాల్లో చెత్తను తొలగిద్దాం, విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో పట్టాభి, సీఎం రమేష్, సత్యనారాయణమూర్తి, కలెక్టర్ విజయకృష్ణన్, నారాయణ, విజయ్, కొల్లు రవీంద్ర తదితరులు వాళ్ళందరి ఫైల్ ఫోటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్థానిక ఎన్నికలే అందుకు సరైన సమయం. అభివృద్ధి కంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు స్వచ్ఛత కూడా. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు. బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి సిద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ కూడా ఇక్కడ ప్రధాన వార్తలు చూస్తున్నాం. ఇంకా డీటెయిల్లోకి వెళ్తే కనుక అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. అభివృద్ధి కంటే కూడా గొప్పదైంది స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర. ముందు మనం శుభ్రంగా ఉండాలి అంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అయినాక దాని మీద కన్స్ట్రక్షన్స్ అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మనం చూడాలి. అప్పుడే అది నిజమైన అభివృద్ధి అన్నట్టుగా కూడా అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు స్వచ్ఛత కూడా. అభివృద్ధి కంటే కూడా ఫోకస్ చేయాల్సింది ఇక్కడ పరిశుభ్రమైన ప్రాంతాలు, స్వచ్ఛమైన పర్యావరణం అభివృద్ధిలో భాగమే. ఆరోగ్యకర జీవనానికి స్వచ్ఛత అవసరం. ప్రతి గ్రామాన్ని రహితంగా జీరో వేస్ట్గా మార్చాలి. ఉత్పత్తి అయ్యే ప్రతి వ్యర్థాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం కోడూరులో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూడా ఇక్కడ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేస్తున్నటువంటి ఫోటోను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం మరో వార్త చూసుకుంటే ఖరగ్పూర్ అమరావతి హై స్పీడ్ రోడ్ కారిడార్కు ఓకే అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం సూచించిన అలైన్మెంట్కు ఆమోదం. మొత్తం దూరం 1107 కిలోమీటర్లు. ఏపీలో చూసుకుంటే కనుక 457 కిలోమీటర్లు అంటూ ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. తర్వాత కోర్టుల్లో పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం, మార్గదర్శకులుగా నిలవాలనే లక్ష్యం పెట్టుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ అంటూ చూస్తున్నాం. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో మాట్లాడుతున్న జస్టిస్ లీసా గిల్ ఫోటోను మనం చూస్తున్నాం. గ్రామాల్లో పెరిగిన ఎస్సీ ఎస్టీల జనాభా 2021 నాటికి వీరి శాతం 25.85% అయితే ప్రస్తుతం 27.70% చేరిక. బీసీల జనాభా 51.24% సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడి అంటూ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం చూసుకుంటే 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడు, లక్ష్య సాధనలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ ఇక్కడ ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. ఈ IIT తిరుపతి స్నాతకోత్సవంలో వ్యోమగామి శుభాంశు శుక్లా చేసిన వ్యాఖ్యలు. సెప్టెంబర్ 1 నుంచి బోర్డింగ్ పాస్ చాలు వెల్లడించిన ఇమిగ్రేషన్ అధికారులు. బంగాళాఖాతంలో కార్గో నౌక ఓషన్ విన్నర్ మునక 22 మంది గల్లంతు అంటూ కూడా మరొక న్యూస్ చూస్తూ ఉన్నాం. తర్వాత మనం మిగతా వార్తలోకి వెళ్తే కనుక వెలిగొండ వెలుగుల్లో పునరావాస వెలితి. దాదాపు 80% మందికి ప్యాకేజీ అందినా ఇంకా సమస్యలు ఎన్నో. ప్యాకేజీ జాబితాలోకి చేర్చాల్సిన వారు కూడా ఉన్నారు. ఇంటి పట్టాలు ఇవ్వాలి, అలానే స్థలాలు చూపాలి, పశువుల ఆవాసం, విద్యార్థుల వసతికి దారి వెతకాలి. నిర్వాసిత గ్రామాల ప్రజల ఆకాంక్షలు ఇవి అంటూ కూడా ఇదే నల్లమల్ల సాగర్ జలాశయం, దీని పరిధిలో 11 గ్రామాలు ఖాళీ చేయాలి అంటూ కూడా ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. వెలుగొండ వెలుగుల్లో పునరావాస వెలితి అంటూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా చేకూర్చాలి అంటూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. తర్వాత ఇక్కడ అంటే కొంతమంది ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం పునరావాసం కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం చూసుకుంటే స్థలం చూపిస్తే టెంట్లైనా వేసుకుంటాం, ఊళ్ళో ఎప్పటి నుంచో అందరం కలిసే ఉన్నాం, కలిసే వెళ్తాం, ప్యాకేజీ సొమ్ములు అందరికీ ఇవ్వాలి, మా పేరున ఇంటి స్థలం ఇచ్చి అది ఎక్కడుందో చూపిస్తే టెంట్లు వేసుకునైనా అక్కడ ఉంటాం అంటూ కూడా అక్కడ గుండంచెర్ల గ్రామస్తులు చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. ఇక తదుపరి సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటి అన్నది మనం చూసుకుంటే కనుక
ముందుగా ఇక్కడ కొన్ని రకాల నేషనల్ స్పోర్ట్స్ న్యూస్ ఉన్నాయి, అవి కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. కాంస్యంతో ముగించారు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన పుల్లెల గాయత్రి. ట్రెసా జోడీ సెమీఫైనల్లో చైనా చేతిలో ఓడిపోయారు, కాంస్యానికే పరిమితం అయ్యారంటూ కూడా స్పోర్ట్స్ న్యూస్ చూస్తూ ఉన్నాం. చేతిగాయమ నిర్లక్ష్యం తగదు. మానవ నాగరికత వికాసంలో చేతిది చాలా కీలక భూమిక. చెయ్యి కన్ను సమన్వయంతోనే అద్భుతాలన్నీ సాకారం అవుతున్నాయి. నేడు నేషనల్ హ్యాండ్ సర్జరీ డే సందర్భంగా కూడా ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ 11లో ఉన్నాయి. ఇక తర్వాత వందే మాతరానికి అవమానమా, బుజ్జకింపు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ వందే మాతర గీతాన్ని అవమానిస్తోంది, బీజేపీ ధ్వజమెత్తింది. ఆ వివరాలు 6లో ఉన్నాయి. న్యాయమూర్తులు దేవుళ్ళు కాదు, న్యాయమూర్తులు దేవుళ్ళు కారు, వారిచ్చే తీర్పులన్నీ సరైనవే అనుకోవడానికి లేదని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో ఆసక్తి ఉన్న వాళ్ళ వివరాలు 6లో ఉన్నాయి. తర్వాత పాక్ ముఠాతో కుమ్మక్కు, పాకిస్తాన్ నేర ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నాడనే సమాచారానికి సంబంధించి బెంగళూరులో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి, ఆ వివరాలు 2లో ఉన్నాయి. డిఎంకేలో భారీ ప్రక్షాళన. డిఎంకే సమూల మార్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ చర్యలు చేపట్టారు, పదవులకు వయోపరిమితి విధించారు. ఇంట్రెస్టింగ్, అది మనకి వివరాలు 14లో ఉన్నాయి, ఏదైతే డిఎంకే భారీ ప్రక్షాళనకి సంబంధించి. తర్వాత ఇంకా ప్రధాన వార్తల్లోకి వెళితే ఏ కోరన్పై అలవిమాలినటువంటి ప్రేమ అంటూ కూడా రాశారు. ఏంటా ఏ కోరన్ అనేది చూస్తే, హైదరాబాద్లోని వాణిజ్య సముదాయంలో అనేక దుకాణాల మధ్య చిన్నగా కనిపిస్తున్న ఏ కోరన్ ఎనర్జీ సంస్థ కార్యాలయం బోర్డు. ఇక్కడ ఏ కోరన్ ఎనర్జీ అంటూ కూడా ఒక బోర్డు మనం చూస్తున్నాం కదా, యారో మార్క్ చూపిస్తున్నారు. అసలు ఏంటంటే, కమలపాడు 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం భారీగా పెంపు, ఏపీఈఆర్సీ అనుమతి లేకుండానే వ్యయం పెంపు, పిఎస్పిపై దుమారం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇక గతంలో అంచనాకు సంబంధించి 7,376.74 కోట్లు, తాజాగా 8,161.69 కోట్లకు అనుమతి వచ్చినటువంటి పరిస్థితి. సో అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు గ్రామంలో నిర్మించనున్న 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో పిఎస్పి ప్రాజెక్టు కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే, అంటే ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని మొదటిగా చూసుకుంటే భారీగా పెంచేసింది. కొన్ని అనుమానాలు కూడా తావిస్తుంది. ఏకంగా 784.95 కోట్ల అదనపు భారం పడుతున్న ఆ మేరకు ప్రైవేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం మొగ్గు చూపడం వెనుక అసలు కారణాలు ఏవై ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది. పిఎస్పి ప్రాజెక్టుకి సంబంధించి వ్యయం తొలుత 7,376.74 కోట్లుంటే ప్రస్తుతం దాన్ని పెంచేసినటువంటి పరిస్థితి. జీవో అంటే ఈ మేరకు ఈ ఏడాది జనవరి 12న జీవో నెంబర్ 3 పేరుతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. కానీ 8 నెలలకు ఆ వ్యయాన్ని 8,161.69 కోట్లకు సవరిస్తూ ఈ నెల 19న మరో జీవో 64ను విడుదల చేసింది. ఈ పనులు చేపట్టున్న హైదరాబాద్కు చెందిన ఎకోరన్ అంటూ కూడా ఇక్కడ మనకి ఆ ఇమేజ్ని చూపించే ప్రయత్నం అయితే చేశారు. రైట్, తర్వాత మనం చూసుకుందాం మరొక వార్తలోకి వెళ్తే కనుక, అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను అంటూ కూడా ఇక్కడ మరొక వార్తను మనం చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా సరుగుడులో మైనింగ్ దూకుడు. 130.5 హెక్టార్లలో సాగుతున్న భారీ మైనింగ్. ఇక్కడే మరో 36 హెక్టార్లకు తాజా దరఖాస్తు. అనుమతి లభిస్తే అల్లూరి గుహలకు ముప్పు. చినబాబుతో పాటు 2 ఎంపీలకు వాటాలు. ప్రతి టన్నుపై చినబాబుకు 500, ఎంపీలకు మరో 250 చొప్పున వాటాల చెల్లింపులు. ఇప్పటికే పంచదార్ల రామకొండలను కరికితీస్తున్న కూటమి నేతలు. అనకాపల్లి జిల్లా సరుగుడు పరిధిలోని అల్లూరి గుహ అంటూ ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం. సుద్దికొండ గుట్టకాయ స్వాహ. అనకాపల్లి జిల్లా గంగవరం పరిధిలో కొండకు గుండు. సర్వే నంబర్ 157లోని 20 ఎకరాల కొండను కొల్లగొడుతున్న వైనం. కూటమి నేత కనుసన్నల్లోనే భారీ దందా. చోద్యం చూస్తున్న అధికారగణం. రోజు వందలాది ట్రాక్టర్లలో శుద్ధ గ్రావెల్ తరలింపు అంటూ కూడా వార్త చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చినబాబు అంటూ కూడా నారా లోకేష్ పేరు తీసే ప్రయత్నం చేశారు. 500 చినబాబుకి అయితే ఎంపీలకు చెరో 250 చొప్పున వాటాల చెల్లింపులు. ఇంత జరుగుతున్న అధికారులు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు అనేటువంటి వార్తనైతే సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది, అది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మిగతా వార్తల్లో చూస్తే, పోలీసుల వేధింపులతో ఆత్మహత్యాయత్నం. ఓ కేసులో రాజీకి రావాలంటూ పల్నాడు జిల్లా మాచవరం ఎస్ఐ పెడుతున్న వేధింపులు తాళలేక కొత్త గణేశుడిపాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు 5లో ఉన్నాయి.
తర్వాత నేతన్న సేవలో అవినీతిపై ఆగ్రహం. అధికార పార్టీలు, అధికారులు, దళారులు కుమ్మక్కే నేతన్న సేవ పథకం ఏదైతే ఉందో అందులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా చేనేత కార్మికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్మవరంలో రాస్తారోకో చేసిన ఆ ఇమేజ్ మనం చూస్తున్నాం. తర్వాత యాప్లోని ఆధార్కు కొత్త ఫోన్ నంబర్ లింక్. ఆధార్ కార్డుకు కొత్తగా వేరే ఫోన్ నంబర్ను అనుసంధానం చేసుకునే ప్రక్రియను UIDAI సులభతరం చేసింది. ఆధార్ సర్వీస్ సెంటర్లలో మాత్రమే అందుబాటులోని సేవను కొత్తగా మొబైల్లో పొందేలా ఆధార్ యాప్ను ఆధునీకరించిందంటూ కూడా మరో వార్త చూస్తున్నాం. నీట్ యూజీ తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల. MBBS, BDS ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తాత్కాలిక మెరిట్ జాబితా ఏదైతే ఉందో ఆ హెల్త్ యూనివర్సిటీకి ప్రకటన వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి విద్యార్థులు తమ అభ్యంతరాలను ఈ నెల 25న ఉదయం 11 గంటలలోపు తెలియజేయాలని స్పష్టం చేసింది. వివరాలు మనకి 14లో ఉన్నాయి. ఎవరైతే నీట్ యూజీ తాత్కాలిక మెరిట్ జాబితా కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి కూడా న్యూస్. తర్వాత లింగమనేని సంజూష్పై FIR ఖాళీ. నిందితుడి తండ్రి పేరు, చిరునామా ఖాళీగా వదిలేసిన పోలీసులు. అదుపులోకి తీసుకోకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేసిన వైనం. కానీ ఫిర్యాదుదారు, మృతురాలి పేర్లు, పూర్తి చిరునామాలు మాత్రం నమోదు. కేసును నీరుగార్చేందుకు అనుకూల సెక్షన్లతో కేసు నమోదు అంటూ కూడా ఒక వార్త అయితే మనం చూస్తున్నారు. ఏదైతే రీసెంట్గా ఇనార్బిట్ మాల్ దగ్గర జరిగినటువంటి యాక్సిడెంట్కి సంబంధించి కూడా జనసేనకి సంబంధించినటువంటి ఒక అధికారం ఉన్నటువంటి వాళ్ళ లింగంనేని రమేష్ ఎవరైతే ఉన్నారో ఎంపీ, వాళ్ళ కుమారుడు సంజూష్పై నమోదైన హిట్ అండ్ రన్ కేసులో మాత్రం కేవలం నిందితుడి పేరుతో సరిపెట్టేశారు. మాదాపూర్లోని ఇనార్బిట్ మాల్ వద్ద ఈ నెల 16న నిందితుడు సంజూష్ తన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారులో అతివేగంగా దూసుకొచ్చి భారతీముఖి 26 ఏళ్ల యువతిని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సంజూష్పై మాదాపూర్ పోలీసులు FIRలో కేవలం BNS సెక్షన్ 1061 కింద మాత్రమే కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువతి మృతికి స్పష్టమైన ఆధారాలున్న కారు నడిపిన సంజూష్ పూర్తి వివరాలు FIRలో ఎక్కడా పేర్కొనలేదు. అదే FIRలో ఫిర్యాదు చేసిన లైఫ్ స్టైల్ స్టోర్ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ మృతురాలి వివరాలు మాత్రం ఉండేలా చేశారు అంటూ కూడా అక్కడ లింగంనేని సంజూష్ ఫోటోని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ వివరాలని మనం ఇప్పుడు ఈ సాక్షి పేపర్లో చూస్తూ ఉన్నాం. సర్కారు వెలివేత, గుండె కోత. వెలుగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో అందిన పరిహారం. నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేస్తున్న అధికారులు. అక్కడ ఇందాక మనం ఈనాడు పేపర్లో చూసాం, ఎవరైతే నిర్వాసితులు పునరావాసం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు మాకు ఎక్కడైనా స్థలం చూపించండి, టెంట్లైనా వేసుకుని ఉంటామని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. బట్ ఇక్కడేమో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు అంటూ రాసుకొచ్చారు. ఈ నెల 27న ట్రయల్ రన్కు ఏర్పాటు. పునరావాస కాలనీలో వస్తువులు కన్నీటి పర్యంతం అవుతున్న నిర్వాసితులు. అద్దె ఇళ్ల కోసం వెతుకులాట. పశువులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. పొలాల్లో ఉన్న సామాగ్రిని తెగనమ్ముకుంటున్న వైనం. బరువెక్కిన హృదయాలతో ఊళ్ళు ఖాళీ చేసేందుకు సిద్ధమవుతున్న నిర్వాసితులు. వెలుగొండ ప్రాజెక్టు ముంపుకు గురయ్యే గొట్టిపడియ గ్రామం ఇదే. దానికి సంబంధించిన ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరో దారి లేదా, డోలీ మోతలే దిక్క. పండంటే బిడ్డ పుడుతుందని ఆనందపడేలోపు ఆసుపత్రికి ఎలా చేరుకోవాలనే ఆందోళన గిరిజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మా బతుకులకు మరో దారి లేదని, డోలీ మోతలే దిక్కని అడవి బిడ్డలు ఆవేదన చెందుతున్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలంలో పొర్లుబందకి చెందినటువంటి నందినికి గురువారం అర్ధరాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు అంబులెన్స్కు ఫోన్ చేయగా ఆ ఊరికి రహదారి లేకపోవడంతో రాలేకపోయింది. దీంతో ఆమెను డౌనూరు ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు డోలీమోత చేపట్టారు. ఆశా కార్యకర్త గీత సూచనలతో నందిని డోలీపై 3 కిలోమీటర్ల దూరం కొండ కింద ప్రాంతం వరకు మోసుకెళ్లారు. అక్కడి నుంచి ఆమెను అంబులెన్స్లో డౌనూరు ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నందిని శుక్రవారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బరువు తక్కువ ఉండడంతో శిశువును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించిన వైనం. ఇక్కడ మరో దారి లేదా, ఏపీ ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డోలీ మూతలు లేకుండా చూస్తున్నాం, రహదారులు వేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ అక్కడ ఇక్కడ కొన్ని ఇలాంటి సమస్యలు ఉన్నాయి. బట్ దాన్ని సాక్షి పత్రికలో మరో దారి లేదా, డోలీ మూతలే దిక్క అంటూ కూడా రాసుకొచ్చారు. ఏదైనా కొంత నిజంగా అలా సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అక్కడ ఫోకస్ చేయాలి, వాళ్ళ కష్టాలు తీర్చాలని మనం కోరుకుందాం. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే కనుక మరో వార్త, టీడీపీ ఎమ్మెల్యే థామస్ ఆసుపత్రిలో యువతి ఆత్మహత్య. చెన్నై ఫర్టిలిటీ సెంటర్లో పనిచేస్తున్న శ్వేతా ఘోష్ మీడియా కంటపడకుండా తిరుపతి ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రి మేనేజర్లు శ్వేతా ఘోష్ను బెదిరించినట్లు ఆరోపణలు. మనస్తాపంతో ఆసుపత్రి భవనం నుంచి దూకిన శ్వేతా ఘోష్ ఫైల్ ఫోటోని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దాచే ప్రయత్నం చేశారంటూ కూడా రాసుకొచ్చారు. కెనడాపై అమెరికా 50% టారిఫ్. కెనడాపై ట్రంప్ టారిఫ్ కత్తి దూశారు. వాణిజ్య ఒప్పందానికి ఒప్పుకోనందుకు కెనడాపై 50% టారిఫ్ విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇది తక్షణం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతో $20 బిలియన్ విలువైన కెనడా వాణిజ్య ఉత్పత్తులపై అదనంగా 50% టారిఫ్ భారం పడనుంది. దీనిపై కెనడా తీవ్రస్థాయిలో స్పందించింది. తాము సైతం ప్రతీకార సుంకాలు విధిస్తామని కెనడా ప్రధాని కూడా
వైస్ వెర్సాగా మేము కూడా మీ మీద సుంకాలు విధిస్తామని చెప్పి రాసుకొచ్చారు. ఇవి ఈరోజు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా అంశాలు. ఇక తదుపరి ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం చూసుకుంటే కనుక వెలిగొండ నిర్వాసితులకు 250 కోట్ల చెక్కును అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ ఇందాకేమో మనం ఈనాడులో వాళ్ళు పునరావాసం ఏర్పాటు చేయండి, స్థలం చూపించండి, టెంట్లు వేసుకుని ఉంటామన్నారు. సాక్షిలోనేమో బలవంతంగా మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నారు అంటూ వాళ్ళు చెప్పినట్టు రాసుకొచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చెక్కు కూడా మనకు కనిపిస్తూ ఉంది. 250 కోట్ల చెక్కును అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. నేను ఈ సీట్లో ఉండగా అవినీతి జరగదు, అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సీ అడ్డుకునేందుకు 350 పిటిషనర్లు వేశారు. ప్రక్రియ పూర్తయిన ఏడాది తర్వాత ఆరోపణలు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం టీడీపీ ఎన్డీఏ పాలసీ. ఇష్టానుసారం గ్రూప్ 1 పేపర్ మూల్యాంకనం. నాటి దుర్మార్గాన్ని సరిచేయడానికే 2.5 ఏళ్లు పట్టింది. ఇక భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఖబర్దార్. భోగాపురంతో ఉత్తరాంధ్ర ఆశలు, కలలకు రెక్కలు. డేటా సెంటర్స్ రాకముందే విమర్శలు మొదలెట్టారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం అంటూ కూడా రాసుకొచ్చారు. తర్వాత చూస్తే రేవంత్ తేల్చుకోవాలి, ఏదైతే కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో సంబంధించి చూసుకున్నా కూడా బీఆర్ఎస్ వైసీపీలకు చెందిన సోషల్ మీడియా గ్రూప్లో ఒక్కటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నాయంటూ కూడా రాసుకొచ్చారు. ఆ వివరాలు ఆర్కే విశ్లేషణలో ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే రేప్ కేసు తొక్కిపెట్టేందుకు 5 కోట్ల డిమాండ్. పంజాబ్ ముఖ్యమంత్రి భార్యపై హైకోర్టు మాజీ జడ్జి ఆరోపణ. దర్యాప్తు చేయాలని పోలీసులకు మానవ హక్కుల కమిషన్ ఆదేశం. లీగల్ నోటీస్ పంపిన మాన్ భార్య అంటూ కూడా చూస్తున్నాం. బీసీఐ చైర్మన్ భారీగా అక్రమాలు. ట్రస్ట్ కాదని మరో ట్రస్ట్. 150 కోట్ల బదిలీకి యత్నాలు. మనన్ మిశ్రా వైదొలగాలి. బీసీఐ కో చైర్మన్ సదాశివరెడ్డి అంటూ కూడా మరో వార్త చూస్తూ ఉన్నాం. విశాఖకు మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా. 58,000 కోట్లతో డేటా సెంటర్ హోల్డింగ్స్. 31,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్లు. అనకాపల్లి జిల్లాలో రెన్యూకు గ్రీన్ సిగ్నల్. తిరుపతిలో లిథియం బ్యాటరీ. కడపలో సీసీ కెమెరా ఉత్పత్తులు. 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ఉత్తర్వులు జారీ చేసిన ఐటీ శాఖ అంటూ కూడా ఏదైతే డేటా సెంటర్లకు సంబంధించి కూడా న్యూస్ చూస్తూ ఉన్నాం. ప్రపంచ జలక్రీడల గమ్యస్థానంగా విశాఖ. రాష్ట్రంలో వరల్డ్ స్పోర్ట్స్ ఈవెంట్లు నిర్వహిస్తాం కూడా. భిన్న నేపథ్య దేశాలైన క్రీడలతో ఐక్యంగా ఉండాలి. విశాఖ స్పోర్ట్స్ టూరిజానికి అపార అవకాశాలు. అథ్లెట్లు, కోచ్లు, ట్రైనర్లకు మెండుగా ఉపాధి. ఏపీలో సమగ్ర క్రీడా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. బ్రిక్స్ సదస్సులో సీఎం చంద్రబాబు. విశాఖలో ప్రారంభమైన 2 రోజుల సదస్సు. భారత బృందానికి కేంద్ర మంత్రి మాండవ్య నేతృత్వం అంటూ కూడా చూస్తూ ఉన్నాం. దశ లేని ఆ యువత పనిపాట లేకుండా 8.7 కోట్ల మంది ఉన్నారంట. చదువు, ఉద్యోగం లేదు, ఏ శిక్షణ పొందట్లేదు. దేశంలో పరిస్థితులపై నీతి ఆయోగ్ తాజా నివేదిక. ఈ యువతను నీట్గా అభివర్ణించిన నీతి ఆయోగ్. నీట్ అంటే నో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, నీట్ షార్ట్ ఫామ్లో చెప్పారు. అలా పని పాట లేకుండా 8.7 కోట్ల మంది యువత ఉన్నారంటూ కూడా సర్వేలో వెల్లడైంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్యాలెస్లో కూర్చోవడం కాదు, బయటికి రా. 5వ సవాల్ చేస్తున్న డిఎస్సిపై చర్చిద్దామా? నారా లోకేష్ ఛాలెంజ్. మరోవైపు వైసీపీ మాకు సవాల్ కాదు, సమాధానం కావాలంటుంది. డిఎస్సి, ఏపీఎస్సి మధ్య తేడా లేని స్థితిలో జగన్ ఉన్నాడు. వైసీపీ అబద్ధాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి. సగర్వంగా ప్రభుత్వ బడి, కార్పొరేట్కు ధీటుగా అభివృద్ధి చేస్తామంటూ మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు. ఏదైతే ఇక్కడ మనం చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు వాళ్ళతో కూడా సెల్ఫీ తీసుకున్నటువంటి త్వరలో డిఎస్సి 3,000 పోస్టులకు సంబంధించి కూడా రిలీజ్ చేస్తానని చెప్పారు. తర్వాత ఇక్కడ మనం కొలువుల జాతర అంటూ కూడా ఒక వార్త చూశారు. 4 విడతల్లో మరో 10,060 పోస్టుల భర్తీ. జాబ్ క్యాలెండర్ 2026కు గ్రీన్ సిగ్నల్. గ్రూప్ 1 149, గ్రూప్ 2 673 ఉద్యోగాలు. హోం, విపత్తులు, అగ్నిమాపక శాఖల్లో 2,226. అన్ని శాఖలు ఏఈఈ పోస్టులు 1,182. పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఆర్థిక, జలవనరులు, సంక్షేమ శాఖలో ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఉద్యోగ నియామకాలకి ప్రభుత్వ అనుమతి అంటూ కూడా పోస్టుల సంఖ్య అది చూస్తున్నాం. విడతల వారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చాలా డీటెయిల్గా ఇచ్చారు. నియామక సంస్థలు చూస్తే ఏపీఎస్సి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డిఎస్సి వంటి అధికారిక బోర్డులకు ఖాళీల భర్తీ బాధ్యత అప్పగించారు. నిబంధనలు కూడా ఉన్నాయి. ఈ నియామకాలన్నీ 2025 డిసెంబర్ 15 అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రోస్టర్ పాయింట్లు, ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలకు కట్టుబడి జరగాలని ఉత్తర్వుల్లో చాలా క్లియర్గా స్పష్టం చేశారు. సో ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. తర్వాత ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తల్లోకి వెళ్తే ఇక్కడ లక్షల్లో జీతం, 1,000 కోట్లు అంటూ కూడా సో మొత్తం మీద ఇక్కడ లక్షల్లో జీతం, 1,000 కోట్లు అంటూ కూడా ఒక న్యూస్ అయితే రాసుకొచ్చారు. ఇంకా మొత్తం అవినీతి లెక్కిస్తే ఆనకొండే కనకవర్షం కురిపించిన కాళేశ్వరం. సిటీ శివారు జిల్లా రెవెన్యూ ఫుల్. ఎవరు ఏసీబీకి చిక్కిన మినిమం 100 కోట్లు. అంతా గత సర్కార్లో చక్రం తిప్పినోళ్లే. 56 మందికి పైగా ఆదాయానికి మించిన ఆస్తులు అంటూ కూడా ఒక వార్తనైతే మనం చూస్తూ ఉన్నాం.
అదే లక్షల్లో జీతం, 1,000 కోట్ల అవినీతి, 25 మంది ఆఫీసర్ల అక్రమార్జనే, దాదాపు 4,320 కోట్లు అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఎంపీ కొడుకు అయితే అరెస్ట్ చేయరా ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా, మాదాపూర్ యాక్సిడెంట్ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు సర్వత్రా అంటూ కూడా రాసుకొచ్చారు. తర్వాత మరో వార్త చూసుకుందాం. నోటీసులు వెరీ స్లో సర్, 92.87 లక్షల్లో ఇచ్చింది 18 లక్షల మందికి అంటూ కూడా ప్రింటింగ్ తిప్పలు, సాంకేతిక అడ్డంకులు, లిస్టులో పేరుందో లేదో తెలియక గందరగోళం, నోటీస్ అందిన 7 రోజుల్లో వివరణ ఇవ్వాలి, పౌరసత్వ అనుమానాలు ఉంటే స్పెషల్ ఎంక్వైరీ అక్టోబర్ 15 దానికి సంబంధించి కూడా ఈ ప్రక్రియకి సంబంధించి కూడా సవాల్గా మారిందనమాట. 15 లోపు సవాల్గా మారిన ప్రక్రియ పూర్తి అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఢిల్లీలో 1,777కు చేరినటువంటి స్వైన్ ఫ్లూ కేసులు అంటూ కూడా రాసుకొచ్చారు. తర్వాత న్యూ ఈహెచ్ఎస్కు కార్పొరేట్ హాస్పిటల్స్ ఓకే అంటూ మరొక వార్త, గంటకు 100 కేసులు పరిష్కరించిన 300 ఏండ్లు పట్టే అవకాశం అంటూ కూడా అలాంటిది త్వరితగతిన ఎలా కంప్లీట్ చేస్తారంటూ కూడా దానికి సంబంధించిన ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. 55 గజాల్లో 7 అంతస్తులకు కుప్పకూలిన బిల్డింగ్, 2 మృతి, గచ్చిబౌలి అంజయ్ నగర్లో ఈ ఘటన అంటూ కూడా నేను ఏదైతే బిల్డింగ్ కూలిన ఘటనకు సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుండ్రు అంటూ కూడా కొందరు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు అవమానకర రీతిలో మాట్లాడుతున్నారు. వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ కమిటీని మంత్రి కోరినటువంటి పరిస్థితి. మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. హైకమాండ్కు వ్యతిరేకంగా మాట్లాడలేదు చిన్నారెడ్డి అంటూ ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట్లకు సంబంధించి కూడా మనం న్యూస్ చూస్తున్నాం. కొండా సురేఖ రాజీనామా చేయాల్సిందే, విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, రామచంద్ర నాయక్ డిమాండ్. రాష్ట్ర కాంగ్రెస్లో జరుగుతున్న చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ ఆరా అంటూ కూడా పరిణామాలకు సంబంధించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. కృష్ణాకు మరో బొక్క అంటూ రాసుకొచ్చారు. ఈ నెల 31న వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రారంభించిన ఏపీ సీఎం అంటూ కూడా ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. రేవంత్ పర్యటనను అడ్డుకోవడం కరెక్ట్ కాదు, కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోంది మల్లికార్జున ఖర్గే. భారత్ వ్యతిరేకి మామ్జానీతో రేవంత్కి ఏం పని అంటూ కూడా మరొక వార్త ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా కూడా హైదరాబాద్కు లండన్ యూనివర్సిటీ అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన క్యాంపస్ అంటూ కూడా మరొక వార్త చూస్తూ ఉన్నాం. రేవంత్ పర్యటనను అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతున్నారు. అయితే అక్కడున్నటువంటి కేంద్రం ఇచ్చిన కొన్ని సూచనలు బేస్ చేసుకుని కూడా రేవంతే స్వయంగా లండన్ పర్యటన ముగించుకున్నా కూడా నేరుగా మళ్ళీ తెలంగాణకు వచ్చేలాగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఈయన వెళ్ళకపోయినా అక్కడ వాళ్ళకి గౌరవం ఇచ్చి ప్రతినిధులు కొంతమంది వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడి రాష్ట్రానికి ఏదైనా మంచి చేసే ప్రయత్నంలో భాగంగా కూడా రేవంత్ ఆలోచనలు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. సో ఇవి ఈరోజు ఈనాడు కావచ్చు, సాక్షి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా ప్రభాత వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తా హెడ్లైన్స్. రేపు తిరిగి ఇదే టైంకి మళ్ళీ ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.